హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే రూస్టర్స్. ఈరోజు నుంచి మన ఎన్ఎస్కే రూస్టర్స్ ఛానల్లో కుక్కుడు శాస్త్రం ప్రకారం గెలిచే రంగులు మరియు ఓడే రంగులు వీడియోస్ చేయడం జరుగుతున్నది. ఇంతకుముందు సేల్స్ వీడియోస్ లాగానే ఈ వీడియోస్ కూడా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గెలిచే మరియు ఓడే రంగుల్లోకి వెళ్ళేసరికి ఈరోజు తేదీ 20/12/2025, వారం శనివారం, కృష్ణపక్షం. పక్షం వచ్చేసరికి కృష్ణపక్షం. నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అర్ధరాత్రి 1:21 అర్ధరాత్రి 20వ తారీఖు 12వ నెల 2025 నుంచి 3:36 21/12/2025 రోజు వరకు, అంటే రేపటి వరకు మూలా నక్షత్రం 3:36 అర్ధరాత్రి 3:36 వరకు మూలా నక్షత్రం అనేది జరుగుతున్నది. అదేవిధంగా పక్షం ఏంటి? కృష్ణపక్షంగా నడుస్తుంది. అదేవిధంగా నక్షత్రం మూలా నక్షత్ర పక్షి, మూలా నక్షత్రం మెయిన్ పక్షి వచ్చేసరికి ఈరోజు రంగు కాకి నెమలి. అదేవిధంగా నక్షత్ర ప్రకారం రంగులు ఏంటంటే గెలిచే రంగులు, ఓడే రంగులు. ఫస్ట్ వచ్చేసరికి నెమలి గెలిచే రంగు. నెమలి పైన నల్ల పొడల కోడి, నల్ల సవల ఓడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కాకి పైన తెలుపు గల డేగ, అంటే కోడి డేగలు, తెలుపు ఈక గల ఎరుపు కోళ్ళు, ఓడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నెమలి వన్న గౌడు, అంటే నెమలికి ఎదర గౌడ పీకలున్న నెమలి, అలా గౌడ పీకలున్న కోడి మీద నల్లపొడ కాకి, పసిమి వేసుకున్న కాకి, శుద్ధ కాకి మరియు నల్లపొడ కోడి, అంటే సీతువాలు. నల్లపొడ కోళ్ళు అంటే నలుపు గల కోళ్ళు నెమలి వన్న గౌడు పీకలున్న నెమలి మీద ఓడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నల్ల సవల అంటే కాకి నెమలి, అందులో నలుపు ఉండాలి, తెలుపీక ఉండొద్దు. తెలుపీక లేని నల్ల సవల మీద కోడి అనే రంగు ఓడిపోవడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి ఇక్కడ వరకు నక్షత్రం ప్రకారం జరిగే రంగులు. నెక్స్ట్ వచ్చేసరికి మనం జాము ప్రకారం చూసుకుంటే మనకి ఒక రోజులో 5 జాములు ఉంటాయి. పగలు 5 జాములు, రాత్రి 5 జాములు. ఒక జాముకి 2 గంటల 24 నిమిషాలు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మనము ఒక జాముని సూర్యోదయం నుంచి జాముగా స్టార్ట్ చేసి 5 జాములుగా విభజించుకోవాలి. అందులో ఒక జాముకి 2 గంటల 24 నిమిషాలు ఉండడం జరుగుతుంది. మన కుక్కుడు శాస్త్ర ప్రకారం ఏంటంటే సూర్యోదయం 6 గంటలుగా 10 గంటలకు తీసుకోవడం జరిగింది. మనం ఏంటంటే ఇప్పుడు క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే ఈరోజు సూర్యోదయం 6:41గా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మరియు కుక్కుడు శాస్త్రం ప్రకారం 6 గంటలకు తీసుకున్న జాము ప్రకారం నేను రంగులు రాయడం జరిగింది. మీ దగ్గర ఏ టైంకి ఎలా నడుస్తుందో చూసుకొని ఈ టైం ప్రకారం చూసి నడుచుకోగలరు. అదేవిధంగా మొదటి జాము వచ్చేసరికి కుక్కుడు శాస్త్రం పుస్తకంలో ప్రకారం 6 గంటల నుంచి 8:24 వరకు పుస్తకంలోని 6 గంటల సూర్యోదయం సమయం ప్రకారం రాయబడింది. అదేవిధంగా ఈరోజు సూర్యోదయం ప్రకారం 6:41కి సూర్యోదయం స్టార్ట్ అయినది. దాని ప్రకారం మనం మొదటి జాము 6:41 నుండి 9:05 మొదటి జాముగా తీసుకోబడింది. అందులో మొదటగా గెలిచిన కోడి ఏంటంటే దాంట్లో రాజ్యంలో ఉన్న కోడి అంటే కోడి రంగు గల కోళ్ళు గెలవడం జరుగుతుంది, తెలుపు గలవి. అందులో విధంగా దాని తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి పింగళ, కోడి నెమలి. ఇవి 3 గెలిచే రంగుల్లో రావడం జరుగుతుంది. ఇందులోకి వచ్చేసరికి మీరు కోడి పింగళాలు, సీతువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల నెమళ్ళు ఇవి తీసుకోవడం జరుగుతుంది. గెలిచినాక అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీటిపైన ఓడిపోయే రంగులు ఏంటంటే కాకి, డేగ మొదటి జాములో ఓడిపోయే రంగులుగా ఉన్నది. అదేవిధంగా రెండో జాము 8:24 నుంచి 10:48 వరకు రెండో జాముగా మన కుక్కుడు శాస్త్ర పుస్తకం ప్రకారం ఇవ్వబడింది. అదేవిధంగా ఈరోజు సూర్యోదయం ప్రకారం రెండో జాము వచ్చేసరికి 9:05 నుండి 11:29 వరకు రెండో జాము. ఈ రెండో జాములో విజయం సాధించే రంగు వచ్చేసరికి డేగ. అదేవిధంగా దీని తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి డేగ, కోడి డేగ, పింగళ డేగ పింగళ, అనగా ఎరుపు మించిన కెక్కెర్లు మరియు బిల్లకట్టు అబ్రాసులు. అదేవిధంగా మన కోడి చూపు గల కోడి డేగలు ఇవి గెలిచే రంగులు. అదేవిధంగా ఓడిపోయే రంగులు వచ్చేసరికి కాకి నెమలు. అదేవిధంగా మూడో జాము వచ్చేసరికి మనకి 10:48 నుంచి 1:12 వరకు మూడో జాముగా మన కుక్కుడు శాస్త్ర పుస్తకం ప్రకారం రాయబడింది. ఈరోజు సూర్యోదయం ప్రకారం మూడో జాము వచ్చేసరికి 11:29 నుంచి 1:53 వరకు మూడో జాముగా తీసుకోబడింది. ఈ మూడో జాములో వచ్చేసరికి రాజ్యంలో ఉన్న కోడి వచ్చేసరికి కాకి రంగు. కాకి తర్వాత రాజ్యంలో ఉన్న రంగులు కాకి డేగ, కోడి కాకి. మన కోడి చూపు గల కాకులు, కాకి డేగలు, ఎరుపు మించిన నలుపు ఉన్న కాకి డేగలు, అలాగే శుద్ధ కాకులు ఇవి గెలిచే రంగులు. వీటిపైన ఓడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి పింగళాలు. అదేవిధంగా నాలుగో జాము వచ్చేసరికి 1:12 నుంచి 3:36 వరకు నాలుగో జాముగా తీసుకోబడింది. ఇది కుక్కుడు శాస్త్ర ప్రకారం
3:36 వరకు 4వ జాముగా తీసుకోబడింది. మనం ఈరోజు సూర్యోదయం ప్రకారం 4వ జాము వచ్చేసరికి 1:53కి మొదలై 4:17 నిమిషములకు ముగుస్తుంది. ఈ 4వ జాములో గెలిచే రంగు వచ్చేసరికి నెమలి. నెమలి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి నెమలి, కాకి నెమలి, నెమలి కాకి, ఏదైనా ఒకటే, నెమలి కాకి, కాకి నెమలి. తర్వాత నెమలి డేగ, అంటే నలుపు ఉన్న డేగల్లో నలుపు ఉంటుంది. ఆ నలుపు గల డేగలు నెమలి డేగలు. కాకి నెమలు, నెమలి ఇవి గెలిచే రంగులు. వీటిపైన ఓడిపోయే రంగులు సరికి కోడి పింగళ, కోడి పింగళాలు, సీతువాలు, నెమలి పింగళాలు అనేవి వీటిపైన ఓడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా 5వ జాము వచ్చేసరికి మన కుక్కుడు శాస్త్రం ప్రకారం 5వ జాము 3:36 నిమిషముల నుంచి 6 గంటల వరకు 5వ జాముగా తీసుకోబడింది. ఈరోజు సూర్యోదయం ప్రకారం 5వ జాము వచ్చేసరికి 4:17 నిమిషాలకు మొదలై 6:41 నిమిషాలకు ముగుస్తుంది. ఈ 5వ జాములో గెలిచే రంగు వచ్చేసరికి పింగళ రంగు. దీని తర్వాత గెలిచే రంగు వచ్చేసరికి పింగళ నెమలి, పింగళ కాకి, కాకి పింగళ లేదా పింగళ కాకి, ఏదైనా ఒకటే. వీటిపైన ఓడిపోయే రంగు వచ్చేసరికి డేగ, కోడి సూపు గల ఎరుపు డేగలు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ రంగులు వచ్చేసరికి మీరు నక్షత్రంలో ఉన్న పక్షిని మొదటగా ఎంచుకొని దాని తర్వాత ఆ జాములో ఆ పక్షి ఉందా లేదా చూసుకొని కట్టుకోవడం అనేది మంచిది. అదేవిధంగా మీరు నక్షత్రంలో ఉన్న పక్షి పైన ఏ కోడి పెట్టినా కానీ మీకు ఫలితం అనేది ఆశించినట్టు ఉండదు. సో మీరు నక్షత్ర ప్రకారం చూసుకున్న తర్వాత జాములో కూడా ఆ కోడి ఉందా లేదా చూసుకొని సరిగ్గా చూసుకొని రంగు పెట్టుకోగలరు. నక్షత్ర ప్రకారం ఉన్న కోడి పైన మీరు ఎటువంటి కోడి పెట్టినా మీకు ఆశించిన ఫలితం లభించదు. అందుకని నక్షత్ర ప్రకారం కోడి రంగు ఎంచుకొని అదేవిధంగా ఆ కోడి యొక్క రంగు జాములో కూడా ఉందా లేదా చూసుకొని పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేసుకొని ఆన్ చేసుకొని పెట్టుకోండి. మన ఛానల్ నుంచి మీకు వీడియోస్ పెట్టగానే మీకు డైలీ ఇలాంటి రంగుల వీడియోస్ పెట్టడం జరుగుతున్నది. మీరు కావున దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు వెంటనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.